ఏమైనా యాక్సిడెంట్ అయిందంటే ఇంకంటే వాళ్ళ అవుట్. ఇంకా మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన వల్ల మనం కూడా ఇబ్బంది పడకూడదు. పడిపోతే ఇలాగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ మిస్టేక్ ఇలా లేపుతాం బండిని, ఇలా లేపే మనకి ఇవ్వకపోయి బ్యాక్ పోయినట్టే. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే మన వెంకటగిరిలో మన బైకర్స్ గ్యాంగ్స్ అందరిని గ్యాదర్ చేసి ఒక చిన్న మీటప్ లాగా పెట్టేసి సో బైక్ రైడర్ సేఫ్టీ గురించి అండ్ బైక్ థెఫ్టింగ్ గురించి డిస్కషన్స్ జరుగుతాయి. అందరినీ కొంచెం ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు బైకింగ్ గురించి, ఇలా మన బైకింగ్ కమ్యూనిటీ గురించి. బైకింగ్ కమ్యూనిటీని మన వెంకటగిరిలో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ రెక్లెస్ డ్రైవింగ్స్, ర్యాష్ డ్రైవింగ్స్ అంతా చూసి, అది కాకుండా ఎవరు ఏం సేఫ్టీ గేర్స్ లేకుండా ఎలా పడితే అలా తోలుతున్నారు. సో మా సైడ్ నుంచి ఒక చిన్న ప్రయత్నం అనమాట, అంటే ఆ ర్యాష్ డ్రైవింగ్ ఆపడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం అనమాట. చూద్దాం ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో లేదో. అట్లీస్ట్ ఒకరిద్దరు అర్థం చేసుకొని కొంచెం రెస్పాన్సిబుల్గా రైడ్ చేశారన్నా కొంచెం మన సైడ్ నుంచి మన ప్రయత్నం సక్సెస్ అయినట్టే. సో ఇప్పుడు వచ్చేసి మనతో పాటు పిఆర్ వ్లాగ్స్ వస్తున్నాడు, మోహిత్ మోటో వ్లాగ్స్ వస్తున్నాడు. అండ్ నేనైతే ఆల్మోస్ట్ 15 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళేసి. సో మన ఈవెంట్ 1 అవర్ ఉండిపోద్ది. ఆ ఈవెంట్ మొత్తం అయిపోయాక ఒక చిన్న షార్ట్ రైడ్ హైవేలో ఒక షార్ట్ రైడ్ వేసి ఇంకా దాంతో వైండ్ అప్ చేద్దామని ప్లాన్ ఈరోజు. చూద్దాం ఏమొద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము సోలో రైడ్ వెళ్తున్నాం, ఒక్కరమే సోలో రైడ్ వెళ్తున్నాము దూరము, ఆ రిమోట్ ప్లేస్ అనుకోండి, అక్కడ ఎవరు ఉండరు. ఇన్ కేస్ అక్కడ కానీ బైక్ ఫాలో అయితే ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయి బైక్ లిఫ్ట్ చేయడానికి. అంటే నేను చెప్పేది ఇలాంటి బిగ్ బైక్స్ అన్నమాట. సో ఆ బిగ్ బైక్స్ కింద ఫాలో అయినప్పుడు మనం నడుము ఎరుగొట్టుకోకుండా ఎలాగ పైకి లిఫ్ట్ చేయాలి, ఇవన్నీ అక్కడ చూపిస్తాం అనమాట. మనతో పాటు పిఆర్ వ్లాగ్స్, మోహిత్ మోటో వ్లాగ్స్ అండ్ బ్లాక్ బేబ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ అయింది గురుకిరణ్ బ్రో. సో మేమంతా కలిసి ఇది చేస్తున్నాం అనమాట ప్రజెంట్. ఈ ప్లేస్ ఇంకా ఫస్ట్ మేము జెడ్పీ హై స్కూల్ అనుకున్నాము గ్రౌండ్, ఇంకా అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతాం. ఇంకా జెడ్పీ హై స్కూల్కి వెళ్ళేసి, ఇన్ కేసు ఎండ కూడా బాగానే ఉంది ఇప్పుడు, ఆ ఎండలో అక్కడ చెట్లు నీడ ఉంటాయి లేదో కూడా తెలియదు. నీడ ఉంటే అక్కడే సెషన్ కంటిన్యూ చేస్తాం, లేదంటే ఇంకేదైనా ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా నేరుగా అక్కడికి వెళ్ళేసి కలుసుకుందాం. సో గాయస్, మనమైతే ఇప్పుడే మన వెన్యూకి వచ్చేసాం, జెడ్పీహెచ్హెచ్ బాయ్స్ స్కూల్. వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ముగ్గురు. సో ఇంకా కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా కొంతమంది వచ్చేది ఉంది. ఒక 5-6 బైక్స్ వస్తాయి. గాయస్ ఇప్పుడే ఇక్కడ లొకేషన్ చూసాం, జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర. ఇక్కడైతే అసలు ఎండే లేదు, సారీ ఇక్కడైతే అసలు నేడే లేదు కొంచెం కూడా. సో మా రైడర్స్కి ఇబ్బంది అవుద్దని చెప్పి ఇంక మేము ఇక్కడ మనకి జగనన్న కాలనీ దాటగానే ఆ టర్నింగ్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది పెద్దది, ఆ మర్రి చెట్టు కూడా కనీసం నీడ ఉంటుంది కదని చెప్పి ఆడికి వెళ్తున్నాం, లొకేషన్ మార్చాము. సో ఇంకా ఒక 5-6 రైడర్స్ రావాలి. సో వాళ్ళు వచ్చారంటే ఇంకా స్టార్ట్ చేస్తాం. సో గాయస్ ఇప్పుడే అందరు రైడర్స్ వచ్చేసారు మన కాడికి. సో టోటల్ 11 బైక్స్ ఉన్నాయి ఇక్కడ. బైక్స్ లైనప్ వచ్చేసి 2 పల్సర్స్, 1 RC 200, డ్యూక్ 200 2, క్లాసిక్ 352 అండ్ మన గ్రే హార్స్ ఉంది మధ్యలో. అండ్ ఇక్కడ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411, ఇది R15, ఒక MT-15, 2 Yamahas, 4 రాయల్ ఎన్ఫీల్డ్స్, 3 KTMs, 2 బజాజ్. ఇది ఈరోజు లైనప్. సో గాయస్, ఫస్ట్ థింగ్ రైడర్ సేఫ్టీ. రైడర్స్ అనే వాళ్ళు రోడ్డు ఎక్కితే రెస్పాన్సిబుల్ డ్రైవ్ చేయాలి. కొంతమంది ఉంటారనమాట ఎట్లా పడితే అంటే వెళ్తా, స్పీడ్ సెంటర్ రావాలి. స్పీడ్ సెంటర్ తెలుసు కదా, మనం చూసేదానికి ఫుల్ గేర్ వేసుకొని వెళ్తా, మనం లాంగ్ రైడ్స్ వెళ్తే మనం చూసి ఇంకా రిచ్ పత్రాలు. అలా రిచ్చినప్పుడు మనం స్లో అవ్వాలన్నమాట. మనం స్లో అవ్వాలి. మనం ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏమి ఉండదు, హెల్మెట్స్ ఉండవు, గ్లౌజ్ ఉండవు, ఏమి ఉండవు వాళ్ళకి. ఏమన్నా ఇన్ కేసు ఏమైనా యాక్సిడెంట్ అయిందంటే ఇంకంటే వాళ్ళ అవుట్. ఇంకా మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన వల్ల మనం కూడా ఇబ్బంది పడకూడదు. అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ బయటకు వెళ్తే హెల్మెట్ కావాలి. మెయిన్ థింగ్ హెల్మెట్, సెకండ్ థింగ్ షూస్, ఇవి మెయిన్. థర్డ్ థింగ్ గ్లౌజ్. ఎప్పుడైనా హైవే ఎక్కితే హెల్మెట్ ఫస్ట్ ఉండాలి. హెల్మెట్ లేకుండా మనం వెళ్ళాం అనుకో, చిన్న ఫాల్ తీసుకున్న హెల్మెట్కి ఇంజురీ అయితే ఇంకా చచ్చినట్టే. ఇంకా అందరూ అది అవాయిడ్ చేయడానికి మెయిన్ హెల్మెట్ కొనుక్కోవాలా. మీ బడ్జెట్ బట్టి మెయిన్ హెల్మెట్స్ ఏంటంటే ఈసీ సర్టిఫికేషన్ ఉంటుంది హెల్మెట్స్కి. ఈసీ సర్టిఫికేషన్, డాట్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ స్టాండర్డ్ హెల్మెట్స్.
ఇవి మనకి 4000 నుంచి స్టార్ట్ అవుతాయి రేంజ్. అదేంటంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ప్యాడింగ్ అనమాట. మనం ఇన్ కేస్ కింద పడినా కూడా అది కొంచెం మన హెడ్ని కాపాడుతుంది. అది లేకపోయినా కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమందికి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. అంత ఇన్వెస్ట్ చేయలేమంటే ఏదో ఒక ఐఎస్ఐ హెల్మెట్స్ ఒక 2Kలో మన హెడ్ కోసం మాత్రం ఇన్వెస్ట్ చేయలేము మనం. ఇంత పెద్ద బైక్స్ కొనుక్కున్నాం. మెయిన్ థింగ్ వచ్చేసి సెకండ్ రైడింగ్ గేర్, జాకెట్. ఈ జాకెట్స్ కూడా దీంట్లో ప్రొటెక్టర్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2. మీకు మనీ అంతగా లేదంటే అట్లీస్ట్ లెవెల్ 1 ప్రొటెక్టర్ యూస్ చేయండి. లెవెల్ 1 ప్రొటెక్టర్స్ అంటే మీకు ఆల్మోస్ట్ 3Kలో వచ్చేస్తుంది మంచి జాకెట్స్ ఇవి. నెక్స్ట్ రైడింగ్ గ్లౌస్ కూడా అంత ఎక్కువ పెట్టలేము అనుకుంటే దాంట్లో అది కూడా 1Kలో వచ్చేస్తుంది అనమాట. చూడండి హెల్మెట్, ఈ హెల్మెట్ చూడండి అట్ అయిపోయింది రోడ్డు మీద పడి. ఆ హెల్మెట్ లేకుండా ఆ కేసులో మన హెడ్ ఒకటి ఉంటే ఏమవుతుంది మీరే ఆలోచించండి. చూసారా ఫుల్ స్క్రాచ్ అయిపోయింది. ఇది మన హెడ్ ఉంటే ఏముంటుంది, ఇంకా బతకం, ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి. ఇంకోటి రైడింగ్ జాకెట్ అంతా ప్రొడక్షన్ వేసుకున్నా అది తీసుకుంది ఇంపాక్ట్. అది లేకుండా ఉంటే మొత్తం ఇంకా అయిపోయినట్టే ఇంక సీన్ అక్కడ. రైడింగ్ జాకెట్ లేకుండా సీన్ అది మనకి. మళ్ళీ ఇన్ కేస్ మనం కింద పడ్డాం అనుకో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం కింద పడేటప్పుడు ఏ పార్ట్ ఎక్కువ పెట్టేస్తాం కింద? ఫస్ట్ కింద పడితే హ్యాండ్స్ పెట్టేస్తామా, చేతులంతా రాసుకుపోతాయా? దానికోసం గ్లౌజ్ కావాలి. గ్లౌజ్కి ఇది ఫుల్ లెదర్ గ్లౌజ్, ఇది ఇంపాక్ట్ తీసుకుంటుంది. ఫుల్ లెదర్ అయితే మనకి ఏమవ్వదు. కింద పడతాం ఫస్ట్ ఈ ప్లేస్ మనకి ఇంపాక్ట్ అవుద్ది, మొత్తం స్క్రాచ్ అయిపోద్ది. అది లేకుండా వీడు నాక్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తారన్నమాట. ఇది హార్డ్ మెటీరియల్ పెట్టినప్పుడు ఇది స్లైడ్ అయిపోద్ది మనకి. సో మన హ్యాండ్ సేఫ్. ఇక్కడ కూడా నకల్ ప్రొటెక్టర్స్ ఉంటాయి, ఇది కూడా సేఫ్ చేస్తుంది మనం. మీకు అందరికి బైక్ అంటే ఇష్టమే కదా, అందరూ బైక్స్ అంటే ఇష్టమే. అందరికీ రైడ్ చేయాలని ప్లాన్ ఉంటుంది, అందరూ లాంగ్ రైడ్ ఎప్పుడో ఒకటి వెళ్ళాలని ఉంటుంది. లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు ఇంకా సోలో రైడ్ వెళ్తే మనం బిగ్ బైక్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఇన్ కేసు పడ్డాం అనుకోండి, లేపడానికి మన వల్ల కాదు బండి, ఖచ్చితంగా లేపం. చుట్టుపక్కల ఎవరు ఉండరు, రిమోట్ ఏరియాస్. అది ఎలా లేపాలి ఇప్పుడు బ్రో చూపిస్తారా మనకి? చూపిస్తా బ్రో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో మీరు ఫ్యూచర్లో ఇలాంటి బైక్స్ సోలో రైడ్ వెళ్తారు, వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కరు అసలు లేపలేరు. బండి పడిపోద్ది. ఇలాగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ మిస్టేక్ ఇలా లేపుతాం బండిని, ఇలా లేపే మనకి ఇవ్వకపోయి బ్యాక్ పోయినట్టే. దీన్ని ఎలా లేపాలంటే ఫస్ట్ డౌన్ వెళ్ళాలి, చెయ్యి ఇక్కడ పట్టుకోవాలన్నమాట. మన హిప్ దీన్ని కానిచ్చాలి వెనకాల సీట్కి. గ్రాబ్ రైల్స్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్, నేను గ్రాబ్ రైల్స్లో పట్టుకొని రావట్లేదే. బ్యాక్ మీద స్ట్రెస్ పడదు. ఇది సింపుల్ వే లేపడం, ఒకరుంటే ఎవరన్నా చేయొచ్చు. ఇది ముందు లేపేమని కింద చూపించినట్టు లేపి స్టాండ్ వేసాడు, ఇట్లా లేపితే ఫుల్ స్ట్రెస్ ఇక్కడే పడుతుంది, అసలు లేపలేం. ఇంకోసారి చూపిస్తా. ఫస్ట్ థింగ్ కింద కొంగాలి, ఇక్కడ సీట్ కానిచ్చాడు, ఫుల్ లెగ్ పొజిషన్. ఇది మన వెయిట్ బైక్ కానిచ్చాలి, మన వెయిట్ మొత్తం. ఇది సింపుల్ వే బైక్ లేపడం. బైక్ లేపేటప్పుడు బైక్ గేర్లోనే ఉండాలి, న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్ అంటే అది రోల్ అయిపోతుంది, దానికి ఫస్ట్ గేర్లో ఉండాలి. నెక్స్ట్ మీరు రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా షూస్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మనము చక్కని టర్నింగ్ రోడ్స్లో ఉంటాయి కదా, టర్నింగ్ రోడ్స్లో చక్కని బైక్ స్లిప్ అయితే ఫస్ట్ మనకు కాలు మీదే పడుతుంది. మీరు షూ స్లిప్పర్గా వేసుకుంటే ఇదంతా లేసిపోతుంది, అదే షూగా వేసుకున్నానికి 7 వరకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నీ గార్డ్స్, ఖచ్చితంగా నీ గార్డ్స్ వేసుకోండి. నీ గార్డ్ లేకపోతే ఇక్కడ మొత్తం మోకాలు చిప్పుకుంటారు కదా, మొత్తం లేచిపోతుంది. అదే ఇది కానీ ఉంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇదే గోపుకుంటుంది. మొత్తానికి రైడ్ కంక్లూజన్ ఏంటంటే ఈ ఈవెంట్కి రైడ్ సేఫ్లీ అండ్ ఒబే ద ట్రాఫిక్ రూల్స్. మెయిన్ మనకి అదే, ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయకుండా అటు పడితే వెళ్ళిపోతుంటారు. ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయాలి. మెయిన్ థింగ్ లేన్ డిసిప్లిన్. అది లేన్ డిసిప్లిన్ ఫుల్ మనకి ఫస్ట్ లేన్ డిసిప్లిన్ ఉండాలన్నమాట. లేన్ డిసిప్లిన్ అంటే నువ్వు ఒక లేన్ వెళ్తుంటే ఆ లేనే ఫాలో అవ్వాలి. ఇప్పుడు 3 లేన్ హైవే ఉంటుంది, లేదా 6 లేన్ హైవే ఉంటుంది, ఒక లేన్ ఫిక్స్ ఆ లేన్ వెళ్ళాలి. ఇన్ కేస్ మనం ఓవర్టేక్ చేయాల్సి వస్తే పక్కన ఓవర్టేకింగ్ లేన్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ లేన్లోకి వచ్చారనమాట. మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇలాగా స్క్విడ్స్ ఉంటే, అంటే ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు, నాలెడ్జ్ ఉండదు.
వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. అదే ఇదంతా ఓన్లీ ఒక ప్రయత్నం అనమాట మన వెంకటగిరి బైకింగ్ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి. దాంతో ఇంకా కంక్లూడ్ చేద్దాం. ఇంక ఇప్పుడు మనం ఒక డ్రోన్ ఎగరేసి మంచిగా డ్రోన్ షాట్ తీసుకుని ఒక షార్ట్ రైడ్ వేసి వచ్చేస్తాం. నేనేమో చెప్పొచ్చా? ఎవరు ఆల్వేస్ ఓపెన్, ఎవరన్నా ఏమన్నా చెప్పొచ్చు, ఎవరైనా ఏమన్నా చెప్పు, మీ నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. యాడింగ్ టు వాట్ ఎవర్ దీస్ పీపుల్ సెడ్, ఆల్ ప్రొఫెషనల్ రైడర్స్, నేను ఒకటి చెప్తాను ఏంటి అంటే బైకింగ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్యాషన్. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ యూ గోయింగ్ టు ది షోరూమ్ అండ్ బయింగ్ అ బైక్, పెట్రోల్ ఎక్స్పెన్స్ నుంచి దాని రిపేర్ కాస్ట్, సర్వీస్ కాస్ట్, ప్రతి ఒక్కటి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బేర్ ది ఎక్స్పెన్స్, గో ఫర్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు పిక్ దట్ మనీ ఫ్రమ్ యువర్ డాడ్స్ పాకెట్, మామ్స్ పాకెట్, నో, ఐ వుడ్ సే దట్. ఎందుకు అని అంటే మనం మన కాళ్ళ మీద నిలబడి మనం సంపాదించేంత వరకు మనకు ఆ రెస్పాన్సిబిలిటీ రాదు. యాజ్ యశ్వంత్ సెడ్, నేను చాలామందిని చూస్తాను స్విట్స్, ఈవెన్ ఇన్ చెన్నై ఆన్ హైవేస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకుంటేనే మనం సేఫ్గా ఉంటాం. అండ్ వదిలేని వాడు కర్మ సెకండరీ వాడు. మనం ఏదో మనకు నచ్చో లేదంటే మన ఇష్టంతోనో బైక్ కొనుక్కున్నాం, మనం ఏదో యూస్ఫుల్ పని మీదకే వెళ్తుంటాం, అప్పుడు కూడా మనం ఆ రెస్పాన్సిబిలిటీ, వాడి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోకపోయినా మనమే పడతాం. ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. రైడర్ సేఫ్టీ చూసారు, యాక్సిడెంట్ ఇలా అవుతాయి కేర్లెస్గా పోతే. సో ఇప్పుడు మేము వచ్చిన ఈవెంట్ రైడర్ సేఫ్టీ, బైక్ థెఫ్టింగ్ గురించి అండ్ బైక్ సేఫ్టీ గురించి సెషన్ అయిపోయింది. ఊరికే సరదాగా అలాగా మన టోల్ ప్లాజా వరకు షార్ట్ రైడ్ వేస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడే టోల్ ప్లాజా వరకు స్టార్ట్ అయ్యాం, ఇంకా వెళ్ళేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి జస్ట్ రిటర్న్ అయిపోతాం. ఈ రోజుకి దాంతో క్లోజ్ చేయాలనుకుంటున్నాం. సో ప్రజెంట్ అయితే నేనే లాస్ట్లో ఉన్నా. సో మన బైకర్ గ్యాంగ్ మొత్తం ఫ్రంట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకంతా మన బైక్సే. ఇది ఒక బైకు, ఇది ఒక బైకు, ఇది ఒక డ్యూక్, ఇది ఒక RC 200, ఇది ఒకటి, అక్కడ ఒక స్క్రామ్ 411, ఇదిగోండి ఇదొకటి, ఇది మన గ్యాంగే, ఇది కూడా మన గ్యాంగే. ఇది అడ్జస్ట్ వల్ల ఉంటుంది, ఎగ్జాస్ట్ నోట్. ఇంకా వీడు పైలట్ అనమాట, స్టార్టింగ్ వీడు. ఎగ్జాస్ట్ నోట్ భయంకరంగా వస్తుంది, చూసారా సౌండ్ ఎలా వస్తుందో. ఎక్కడ పోవచ్చు ఎగ్జాస్ట్ పెట్టేసాడు బ్రో. నెక్స్ట్ లెవెల్ ఇది. చెవులు తూట్లు పడిపోతున్నాయి, పాప్ అవుతుంది అది, టప్ టప్ అని తప్పసలు కాలుతున్నాయి ఇది. నెక్స్ట్ లెవెల్ సౌండ్ అసలు, పాప్ అవుతుంది టప్ టప్ అని. అబ్బా అబ్బా అబ్బా, టోల్ గడికి వచ్చాం. చూడండి వరుసగా బైక్స్ గుద్దేస్తా. ఇటు పడేసే. ఓకే ఇంకా బాబు ఒక చూడండి లైన్ అప్. మన గ్రే హార్స్ పిల్లకాయలు పద్ధతికి వచ్చారు. మీరు ఒకసారి స్టార్ట్ చేయ. ఇది మాత్రం ఎగ్జాస్ట్ నోట్ చూడండి, మామూలుగా ఉండదు, ఎక్కడ పోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ లెవెల్ ఇది ఎగ్జాస్ట్ నోట్.
ఈరోజు అసలు ఈ సేఫ్టీ రైడింగ్ మెయిన్ కాజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సేఫ్టీగా రైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఫస్ట్ రెస్పాన్సిబుల్గా రైడ్ చేయాలన్నమాట బైక్స్. ఏమన్నా అసలు ఒక బైకర్ అనే వాడికి ఇన్ని బైక్స్ ఒక ప్రాపర్ రైడ్ వెళ్తుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే నాకైతే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అందరూ ప్రాపర్గా రైడ్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు రైడ్ చేస్తారు. ఇప్పుడే మనం వెంకటగిరి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు వస్తుంది రియాక్షన్స్ మామూలుగా రావు అందరితో. ఏంటంటే పాలకందనకి వెళ్ళి ఇట్లా వెంకటగిరి మొత్తం ఒక రౌండ్ వేసుకొద్దాం అనుకుంటున్నాం. చూసారు రియాక్షన్స్ ఎలా ఉన్నాయో? అందరూ మనల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు మనల్ని చూస్తున్నారు. అసలు ఏంది ఎవరో వీళ్ళందరూ వరుసగా ఫుల్ పైనుంచి కింద కేసుకెళ్తున్నారండి, విచిత్రంగా చూస్తున్నారు. ఫీల్స్ గుడ్. అమ్మో అమ్మో ఉమెన్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనోడు ఫస్ట్ పైలట్ వెళ్ళి ఆగు నిన్ను ఆపినా కూడా వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు ఉమెన్స్ స్కూటీస్ అట్లా ఉంటుంది. కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో సో ఫైనల్ పార్ట్ బాయ్ బాయ్ చెప్పాను. బాయ్ బ్రో, బాయ్ బ్రో, బాయ్ బ్రో. అందరికీ థ్యాంక్ యూ. రైట్ సేఫ్. సరే స్వామి. అది గాయస్ అందరికి బాయ్ చెప్పేస్తాము. సో ఇప్పుడే మన బైకర్స్ అందరికి బాయ్ చెప్పేసి నేను బర్నాడ్, మోహిత్, భాస్కర్ కూల్ డ్రింక్ కోసం వచ్చాం. కూల్ డ్రింక్ తాగడానికి. ఎండ మాత్రం మామూలుగా లేదు. బయట ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాం మేము ఎండలో పోయి. ఎండ మాత్రం బయట దంచి కొట్టేసింది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాం ఎండలో రైడ్ చేసి. ఇప్పుడే రిఫ్రెష్ అయిపోయి ఇంకా మన వాళ్ళకి బాగా చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్ 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 బ్రో, కలుసుకుందాం.